ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజైతే నేను ఖైరాన్ రిసార్ట్‌కి అయితే వచ్చాను. ఇక్కడైతే జనవరి అదే న్యూ ఇయర్ ఫెస్టివల్ అది జరగబోతుంది. ఇక్కడైతే పోయినసారి అయితే కువైట్‌లో అయితే జరగలేదు. ఎందుకంటే షేక్ గారు చనిపోయారు కాబట్టి అందుకోసం జరగలేదు. ఈసారి అయితే భారీగా అయితే ప్లాన్ చేశారు ఈళ్ళు. భారీగా నడుస్తుంది. సో ఇక్కడ ఫెస్టివల్ ఎలా జరుపుకుంటారో, న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో సో మొత్తం ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ దాకా అయితే వేసి చూడండి. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా తరపున, నా టీం తరపున అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, ఈ వీడియో పూర్తి చూడండి, ఎండ్ చేయకండి ఎక్కడ కూడా. ఓకే ఓకే రిసార్ట్ అయితే పడింది. ఇక్కడ మీకు కనిపిస్తుందో కనిపించలేదో తెలియదు కానీ సో మేము వచ్చిన రిసార్ట్ అయితే ఇదే నా కార్ అయితే పార్క్ చేశాను. సో ఇంకా 12 ఇక్కడ సెలబ్రేషన్ భారీగా ఉండబోతుంది. సో చూడండి, లైట్స్ గీట్స్ మొత్తం అయితే డెకరేషన్ చేసి పెట్టారు. సో ఇక్కడ ఏమేమి ఉంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మొత్తం చూపిస్తాం మీకు. చూడండి ఒక్కొక్కటిగా. ఓకే, సో పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఉయ్యాలు ఇవన్నీ వేశారు. ముందు అయితే లేదు. సో ఇప్పుడు ఈసారి అయితే భారీగా ప్లాన్ చేశారు కాబట్టి అన్నీ పెట్టారు. కిడ్స్కి యాక్టివిటీస్ అన్నీ పెట్టారు. సో ముందరికి వెళ్ళి చూపిస్తాం. లాగానే సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ అయితే అవుట్ సైడ్. సో ఇక్కడైతే బుక్ చేసుకున్న రూమ్స్ అన్నీ అవే రిసార్ట్లో అక్కడైతే ఉంటాయి. సో అక్కడ బుక్ చేసుకొని అందరు ఇక్కడికైతే వెళ్తూ ఉంటారు. వీళ్ళకు ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడైతే పెట్టి ఉన్నారు డిస్ప్లే పెద్దగా రెడీ చేసి. సో ఇక్కడ జనాలు కూర్చోవడానికి కుర్చీలు కూడా చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ కుర్చీలన్నీ పెట్టారు సార్ వీళ్ళు. సో మొత్తం ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నారు. ఇంకా మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఫుట్బాల్ది. సో అక్కడ టీవీలు అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ ఇప్పుడైతే సెమీఫైనల్ అయితే నడుస్తుంది. వీళ్ళకి ఏ టీం గెలుస్తుందో, ఏ కంట్రీది గెలుస్తుందో తెలియదు. 6 కంట్రీలు కలిసి అయితే ఆడుతున్నారు. ఇంకా ఫైనల్ అయితే సెమీఫైనల్కి అయితే చేరుకున్నారు. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా ఫైనల్ ఉండదు. అది ఎప్పుడైతుందో తెలియదు. للمنتخب السعودي حسان أرسل إلى مصعب لاعب وسط الميدان المحوري للنصر السعودي. సో చూసారు కదా, ఇంకా నైట్ ఇక్కడ మొత్తం సర్కేష్లు అంట ఇవి చాలా ఉంటాయి. చూపిస్తాను మీకు ఒక్కొక్కటిగా. సో ఈ విధంగా అయితే ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. సో ఈ సైడ్ చూసుకుంటే కనుక ఇక్కడైతే రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా కూర్చోడానికి వాళ్ళైతే ప్లేస్లు అయితే చేసి పెట్టారు. ఇది వచ్చి రెస్టారెంట్. సో అదన్నమాట. సో కుర్చీలు చూస్తున్నాం కదా, ఎక్కడ పెట్టినా కూడా కుర్చీలు పెట్టినారు. ఎందుకంటే జనాలు చాలామంది వస్తారు కాబట్టి అందుకోసం పెట్టారు ఇక్కడ. సో ఈ కోయిటోలు ఎట్లా అంటే రూమ్స్ అయితే బుక్ చేసుకుంటారు ఇక్కడ. 5 రోజులకి 6 రోజులకి ఇలా బుక్ చేసుకొని వీళ్ళు ఇక్కడే ఉండిపోతారు, స్టే చేసుకుంటారు. ఇక్కడ మాకు సాగు దెబ్బ ఏంట్రా అంటే పనులకి తర్వాత డ్రైవర్లకి ఆ చలికి సావాల్సిందే. ఇక్కడ వీళ్ళైతే అసలు పట్టించుకుంటారు. ఎంజాయ్ ఉంటుంది. సో చూసారు కదా, పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్ కూడా చాలా పెట్టారు వీళ్ళైతే. సో ఇలా ఈ విధంగా ఒక రోబోలు, ఒక ఇక్కడ చాలా రకాలైతే పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ పరి కూడా ఉన్నది. సో అక్కడ ముందర సో ఒక్కొక్కటి పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి. అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. చాలా బాగుంటుంది, చూడడానికి అందంగా ఉంటాయి. సో పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇలా ఈ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు. ఎంతైనా ఖర్చు పెడతారు, ఎంతైనా పోగేసుకుంటారు. సో మమ్మల్ని పట్టించుకోవడం అయితే అసలు అవ్వదు. చూడండి పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ నైట్ మొత్తం వీళ్ళు 12 దాకా కూడా మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కుర్చీలు అయితే పెట్టి ఉన్నారు కదా, ఇక్కడ మొత్తం కుర్చీలో కూర్చొని ఇక్కడ గ్యాసులు ఉంటాయి. అంటే వేడి కోసం అయితే గ్యాసులు పెడతారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్దవి, అవి సిలిండర్స్. ఆడ పెట్టి గ్యాస్ అయితే పెడతారు. ఎందుకంటే వేడి కోసము. ఇక్కడ చల్లగా ఉంటుంది, ఎక్కువ చలి ఉంటుంది. ఇక్కడ ఎన్ని బట్టలు వేసుకున్నా కూడా చలి అయితే తగ్గదు. సో నేనైతే 4-5 బట్టలు వేసుకున్నా కూడా నా చలి అయితే తగ్గలేదు. లోపల ఎన్ని వేసుకున్నాను. ఇక్కడ చూడండి పరి అయితే వచ్చింది. సో దీని పేరు నాకు తెలియదు. సినిమాలో చాలా చూశాను, అవెంజర్ సినిమాలో. మీకు పేరు తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. నాకు కూడా పెద్దగా తెలియదు మన పేరు. సో ఇక్కడ చూడండి,
నాకు ఇచ్చిన ఫుడ్ అయితే ఇదే. ఈరోజు న్యూ ఇయర్ డిన్నర్ అంట. సో ఈ విధంగా అయితే ఇచ్చినారు. ఇదేదో ఆనియన్ ఇక కాల్చి ఇచ్చినారు. దొక్కర లెహము, ఇది ఈ పక్కన అదే నూడిల్స్. సో గాయస్, నా డిన్నర్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది. లెహం అయితే ఇచ్చారు. ఏమంటే ఇక కోయిట్లో అయితే ఫుట్బాల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. వరల్డ్ కప్ది ఇప్పుడు సెమీఫైనల్ అయితే జరుగుతుంది. ఇప్పుడు కోయిట్ బెహ్రీన్ అయితే నడుస్తుంది మ్యాచ్. ఇక తీరా చూస్తే కనుక కోయిట్ అయితే కిందస్తులో అయితే ఉన్నది, బెహ్రీన్ అయితే పైస్తులో ఉన్నది. ఇంకా బెహ్రీన్ బాగా గెలిచినట్టు ఉన్నది ప్రోగా. చూడండి, అందులో కూడా 67% అయితే బెహ్రీనే గెలిచింది. ఇంకా 35% అయితే కోయిట్ అయితే దాంతో బెహ్రీన్తో ఓడిపోయింది. ఒక్కరికి కూడా ఒక పాయింట్ అయితే లభించలేదు. కానీ మ్యాచ్ అయితే సాగుతుంది ముందుగా, హడాహుడిగా బాగా సాగుతుంది. వీళ్ళేమో కోయిట్ గెలుస్తారని ఆనందంతో చెలరేగిపోతున్నారు. కానీ ఇక్కడ గెలిచే అవకాశం అయితే కనిపించడం లేదు కోయిట్. సో వరల్డ్ కప్ గెలుస్తుంది. ఈ వరల్డ్ కప్ వీడియో కూడా నేను ముందరలో తీసుకుని వస్తాను. అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సెమీఫైనల్, ఇది ఫైనల్ కూడా ఇంకా దగ్గరలోనే అయిపోతుంది. ఇంకా 3 రోజులు 4 రోజుల్లో సెమీఫైనల్ కూడా అయిపోయి ఫైనల్గా అయితే వస్తుంది మ్యాచ్. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే ప్లే గ్రౌండ్, పిల్లలు ఆడుకోవడానికి జోన్ అయితే పెట్టారట. సో ఇక్కడ మొత్తం ఈ జోన్లో అయితే ఇంకా యాక్టివిటీస్ అయితే పెట్టారు పిల్లలకి. సో పెద్దగా అయితే ఏం నడవడం లేదు. వీళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు. ఇక్కడ నడిస్తే కనుక పెడితే బాగుండు. ఇంకా నడవట్లేదు, వీళ్ళు కూడా ఖాళీగా కూర్చొని ఉన్నారు, ఎవరు రావడం లేదు. సో అన్నీ చూస్తే కనుక తీరా ఖాళీ అయితే ఉన్నాయి. చూడండి మీరు కూడా, అసలు ఎంత ఖాళీగా ఉందంటే అసలు వీళ్ళకి ఏం నడుస్తుందో, వీళ్ళకి ఏం సంపాదించుకుంటారో, వీళ్ళ బాడీకలు ఎలా గడుస్తుందో అసలు అర్థం కాల. వీళ్ళైతే దాని తర్వాత ఈ కోయిటోళ్ళు వచ్చి ఇంకా నైట్ దగ్గర అయితే పడింది. ఇంకా బ్లాస్ట్ జరిగే టైం అయితే అయింది, 12 అవుతుంది. ఇంకా న్యూ ఇయర్ అయ్యే టైంలో దగ్గర పడుతుంది. అందుకోసం వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటూ కూర్చున్నారు. కోయిటోళ్ళు ముందర డ్యాన్స్ చేసుకుంటా వీళ్ళైతే అందరూ కలిసి ఒక సాంగ్ క్రియేట్ చేసుకుని వీళ్ళే సాంగ్ పాడుకొని వీళ్ళే డ్యాన్స్ చేస్తూ కూర్చుంటూ ఉంటారు. సో ఇదన్నమాట, చూడండి ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నారు. సో ఆడళ్ళు కంటే ఇదిగా చేస్తూ ఉంటారు. ఆడళ్ళు చేస్తారేమో అనుకుంటే వీళ్ళు బిగినీళ్ళు వేసుకుని ఆడలు చేస్తే వీళ్ళు వచ్చి అంటే వీళ్ళు ఎలా ఊపుతున్నారు చూడండి, ఆడలు ఊపినట్టు ఊపుతున్నాడు వీళ్ళు అయితే. అసలు ఏం డ్యాన్స్ ఇది నాకేం అర్థం కావాలి. చూడండి, దీన్ని ఏ డ్యాన్స్ అంటారో మీరే చెప్పండి. ఏదో బెల్లి డ్యాన్స్ అంటారు కదా, అదన్నమాట. సో ఆడలు చేసే ముందర వీళ్ళే చేసేస్తున్నారు. సో ఎలా ఎగురుతున్నాడు చూడండి ఒక్కొక్కడు. ఇంకా వీళ్ళ ముందర అయితే ఆడవాళ్ళు అయితే అస్సలు పనికిరాదు అనుకుంటా నాకు చూసి అయితే. ఆ విధంగా ఊపుతున్నారు వీళ్ళు ఒక్కొక్కటి. ఇంకా నడుము ఊపడం అంట, అవి అంటే బాడీ ఊపడం అంట. మామూలుగా అయితే వీళ్ళు ఎలా ఊపుతున్నారు, ఆడవాళ్ళు తిరిగినట్టు తిరుగుతున్నారు. ఆడవాళ్ళు డ్యాన్స్ సేమ్ ఇటు జెట్ ఆడవాళ్ళు ఎలా చేస్తారో ఆ విధంగా అయితే చేస్తున్నారు వీళ్ళు. సో ఇలా ఉంటుంది వీళ్ళ డ్యాన్స్ అయితే, వెరైటీగా ఉంటుంది. మనమైతే వచ్చితే కనుక డీజే పెడితే కనుక ఊపుతాము, ఆ విధంగా ఉంటుంది వీళ్ళది. ఓన్లీ ఆ తప్పట్లు కొట్టుకోవడము, దాని తర్వాత వచ్చి ఇలా ఊపడం తప్ప ఇంకా వేరే డ్యాన్స్ ఉండదు. చేతులు ఊపుతూ ఉంటారు, అదే వీళ్ళ డ్యాన్స్. దానికి వీళ్ళు శబాష్ అని అనుకుంటా ఒక్కొక్కరు ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఉంటుంది వీళ్ళ డ్యాన్స్. చూస్తున్నాం కదా, ఎప్పుడు చూడలేదేమో కోయిటోలో డ్యాన్స్ ఎట్లా ఉంటుందా అంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, చూసి మీరు కూడా నేర్చుకోండి. ఏదైనా ట్రై చేశారేమో, ఏంద్రా వీడు డ్యాన్స్ వస్తుందా లేకపోతే ఏమైనా చేస్తున్నాడని మా మీదే ఉమ్మేస్తారు. చేయకండి, ఎప్పుడు ట్రై చేయకండి, ఓకేనా. ఇప్పుడు టైం అయితే అయిపోయింది, బ్లాస్ట్ అయితే జరుగుతున్నాయి. చూడండి 12 o'clock అయితే అయింది, బ్లాస్టింగ్ అయితే మొదలైపోయినాయి. పటా అని. పోయిన సంవత్సరం అయితే అస్సలు ఒక్క బ్లాస్ట్ కూడా లేదు. సో చూశారు కదా, బ్లాస్టింగ్ అయితే జరుగుతుంది. సో మా సైడ్ అయితే ఇంకా భారీగా జరుగుతుంది బ్లాస్టింగ్. ఈ సైడ్ అయితే కొంచెం తక్కువనే.
బట్ మనకైతే ఇంకా భారీగా టపాకులు అంట ఇవి అంట అవే అంట బాగా సెలబ్రేషన్ అది చేసుకుంటారు. వీళ్ళు కూడా చేసుకుంటారు కానీ ఇటు సైడ్ అయితే తక్కువ. బట్ ఎందుకంటే పోయినసారి ఆ షేక్ చనిపోయిన కాడి నుంచి వీళ్ళైతే మొత్తానికి ఆపేశారు. ముందైతే బాగా భారీగా అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారు, భారీగా చేస్తూ ఉన్నారు బ్లాస్టింగ్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు కొత్త కొత్త కార్స్ పాతవి ఆ కాలం కార్లు అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు ఏ కార్ అయితే నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వెరైటీ కార్స్ అయితే ఉన్నాయి, నేను చూపిస్తాను. ఒక్కొక్క కారు చూసి మీరు కూడా చెప్పండి మీకు దీంట్లో ఏ కార్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ పాతకాలం కార్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి కార్స్ అయితే ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ కార్స్ వాడడం వల్ల వీళ్ళకి బాగా ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ బండ్లు ఇంకా పాడైనా కూడా వాటి రెడీ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మాడిఫై చేసుకొని ఈ విధంగా అయితే వీళ్ళు చేస్తుంటారు. మళ్ళీ ఇక ఎక్కడైనా పోతే కనుక ఫోటోగ్రఫీకి అంతా ఇటంట అట్టంట ఇలా బండ్లన్నీ పెట్టేస్తుంటారు ఇట్లా లైన్గా. వాళ్ళంతే వేరే వాళ్ళు వచ్చి ఫోటో తీసుకోవడం కానీ వీడియో తీసుకోవడం కానీ పోస్ట్ చేయడము ఇలా ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి రెమ్యునరేషన్ ఇంకా ప్రమోషన్స్ ఇవి వస్తూ ఉంటాయి ఇలాంటి కార్స్ వచ్చినప్పుడు. సో బాగుంటాయి చూడండి కార్లు. ఒక్కొక్క కార్ చూస్తూ ఉంటే కనుక భారీ బడ్జెట్ కారు, ఇంకా డబ్బులు కూడా భారీగా ఉంటాయి ఈ కార్లు. ఈ కారు కొనాలన్నా కూడా ఇప్పుడు ఈ టైంలో కొనాలన్నా ఒక కారు కూడా దొరకదు. ఇది చూడండి బుజ్జి కారు ఎలా ఉందో. ఇక్కడ బుజ్జి కార్లు అయితే 2 ఉన్నాయి. సో మనిషి దీంట్లో ఎలా సరిపోతాడో అర్థం కావట్లా. ఇలాంటి కారు ఒకటి దొరికితే కనుక ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటుంటాను, కానీ ఎక్కడ దొరకడం లేదు. మన ఇండియాలో ఉంటే కనుక ఇలాంటి కారు ఒకటి తీసుకున్నా చాలు, ఏడైనా హ్యాపీగా జాలీగా తిరగడానికి ఇలాంటి కారు ఉంటే చాలు. సర్రమని పోయి సర్రమని రావడానికి కోసము ఏది ఉండదు, హ్యాపీగా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ పెట్స్ అయితే పెట్టారు వీళ్ళు. ఇదే సీతాకోక చిలుకలు, ఇది వచ్చి మాట్లాడే పిచ్చుకలు, ఇదే సీతాకోక చిలుకలు. సో మనం వచ్చిన ఏరియా అయితే ఇదే ఖైరాన్ స్పాటు. ఇక్కడికైతే వచ్చాము. సో ఇదన్నమాట. సో ఇక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి. న్యూ ఇయర్కి అయితే ఇక్కడే వస్తూ ఉంటారు వీళ్ళు, వేరే చోట ఎక్కడ పోరు. చాలామంది అయితే ఇక్కడ చల్లగా ఉంటుంది, బాగా హ్యాపీగా ఉంటుంది, ఎవరిది డిస్టర్బెన్స్ ఉంటుందని ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మొత్తానికి అయితే కార్స్ అయితే వెళ్ళిపోతున్నాయి. చాలాసేపు అయితే నిలబడ్డారు, చాలామంది వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకున్నారు. ఇంకా ఒక్కొక్కరు పోతుంది చూడండి, మీరే అర్థమవుతుంది ఎలా ఉందో చెప్పండి. సో అక్కడే వీళ్ళకి మంచిగా ఖైరాన్ మాల్ కూడా అయితే పెట్టారు. ఇక్కడ మాల్ అయితే చాలా పెద్ద మాల్ ఇది. ఇక్కడైతే మాల్ కూడా పెట్టారు కాబట్టి జనాలు ఇక్కడ కూడా వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో ఈ మాల్లో అయితే ఫుల్ అయితే అయిపోయినారు జనాలు, మామూలుగా లేరు. ఇంకా ఇక్కడే మొత్తం ఏ కూడా ఇబ్బంది ఉండదు వీళ్ళకి. సో సెలబ్రేషన్ అయితే మొదలైంది చూడండి.